హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చేసుకున్న చింతపండు పచ్చడి ఇంకొంచెం మిగిలింది అనగానే మనం ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే టొమాటో చట్నీ అయిపోతుంది. ఆల్రెడీ నేను చింతపండు పచ్చడి ఎలా చేయాలో ఛానల్లో పెట్టాను. ఇప్పుడు 8 టొమాటోలు మంచిగా చిన్నగా కట్ చేసేసాను. అయితే ముచ్చిక తీసేసాను. టొమాటోలు చిన్నగా ఉంటే మాత్రం 8 లేదంటే 5 టొమాటోలు చాలు. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాను. 15 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను చేసిన చింతపండు పచ్చడి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసాను. ఒక 5 నిమిషాలకి వదిలేస్తే మంచిగా మగ్గుతాయి. చూసారు కదా, మగ్గింది. ఇప్పుడు కంప్లీట్గా అది చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత గ్రైండర్ తీసుకొని టొమాటో ముక్కలను ఉప్పు వేసేసి గ్రైండ్ చేస్తాను. అయితే ఇది మాత్రం మంచిగా పేస్ట్ అయిపోయింది. అలా అని ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కదా, కొత్తిమీర మాత్రం పేస్ట్ అవ్వకూడదు. జస్ట్ ఆకులు మాత్రం కనిపించేటట్టుగానే ఒక్క సెకండ్ గ్రైండ్కి పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఆకులు మంచిగా కనిపిస్తూ మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కడాయిలో వేసేసి మిగిలిన చింతపండు పచ్చడి కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తాను. అంతే, దీంతో మనకి చింతపండు టొమాటో కలిపిన చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ దోశ, రోటీ, అన్నం, పూరీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.